అమ్మా అల్లు అర్జున్ ఏమంటున్నావు? అనసూయ అనుకున్నా. అల్లు అర్జున్ అంటే 42 కాదు 100 ఉంటాయి రూల్స్. నీకు ఎందుకంట అవి బాగున్నాయని చెప్తున్నా నేను. సపోర్ట్ చేస్తున్నాను. ఎవరికో ఫ్యాన్ అని చెప్పి హాయ్ మచ్చ ఇగో ఎవరికో ఫ్యాన్ అని చెప్పేసి ఆమెను మొత్తం చేసేసినావు. ఇప్పుడు ఇక్కడికి వచ్చి మొత్తం మళ్ళీ అల్లు అర్జున్ పట్టుకున్నా. రూల్స్ బాగున్నాయని చెప్తున్నా. ఏం రూల్స్ అమ్మా చెప్పు ఆ రూల్స్. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడదు. అక్కడ చెప్పు. నా కళ్ళల్లో కళ్ళు పెట్టి చూడదు. ఎవరు చూస్తున్నా నీ ముఖం చూస్తున్నా. ఎవరు చూస్తున్నా? కొంతమంది చూసే అవకాశం ఉంది. అందుకని రూల్ పెట్టాలి. ఎవరితోటన్నా పెట్టుకో గానీ అల్లు అర్జున్ ఫ్యాన్స్ తోటి పెట్టుకో. అర్థమవుతుందా? అనసూయ తోటి పెట్టుకున్నావు నిన్న మొన్న, కానీ ఆమె పిటిషన్ ఇస్తే మా మీద కేసులు అయినాయి, నీ మీద కాలే. అల్కా జంప్ కొట్టి ఏడులో దాపుకొని ఈ రోజు వచ్చి మళ్ళా మా ఛానళ్ళల్లో ఇప్పుడు అల్లు అర్జున్ గెలుపుతున్నా. అల్లు అర్జున్ అంటే ఏందో తెలుసా? అలాంటి వైర్ లాగా ఐరన్ రాడ్ లాగా ఆయన. అర్థమైందా? ఐరన్ రాడ్ కి కరెంట్ వైర్ పెడితే సర్ర అని షాక్ కొడుతుంది. అలా ఫ్యాన్స్ కూడా అంతే. అల్లు అర్జున్ మ్యాటర్ లేలు పెట్టినావు అనుకో సక్కు మాటది. చెప్పు ఇప్పుడు పార్ట్ 2 రూల్స్ ఏందో చెప్పు. పెయింటింగ్ స్టార్ కళ్ళల్లో కళ్ళు పెట్టి అది పెయింటింగ్. ఎవరైనా కేవలం షేక్ మాత్రమే ఇవ్వాలి. మాట్లాడేటప్పుడు 3 అడుగుల దూరంగా ఉండాలి. ఇవన్నీ కూడా ముఖ్యమైన రూల్స్. ఇవన్నీ పెట్టడానికి కారణం ఏంటంటే బాలీవుడ్ లో మెయిన్ కూడా కనపడంగానే దగ్గరగా వచ్చి హా అని చెప్పేసి మాటేసుకుంటారు. ఈ విధమైన విధానం బాలీవుడ్ లో ఉంది. మీరు అందరు కూడా చూసే ఉంటారు. ఫంక్షన్ లో రాగానే ప్రతివాడు వస్తాడు, వాటేసుకుంటాడు, గట్టి పిసుకుతూ నొక్కుతూ ఉంటాడు. గట్టిగా హక్ చేసుకొని పిసుకుతుంటారు. సాంప్రదాయం, అది సాంప్రదాయం బాలీవుడ్ లో. మరి అదేం సాంప్రదాయం అయి ఉండొచ్చు. ఓ 10 మంది వచ్చి గట్టిగా పట్టుకొని పిసుకుతుంటే మనకి ఇబ్బంది ఉంటుంది కదా. అవతల మనకు తెలియదు అసలు. తెలియని వ్యక్తి పట్టుకొని హక్ చేసుకొని పిసుకుతుంటే ఎలా ఉంటుంది? హలో, నీకు ఎప్పుడు పిసుకుడే కావాలి, లస్కుడు కావాలి, ఎస్కుడు కావాలి, పుసుకుడు కావాలి, అయ్యేనా? వేరే ఏం మ్యాటర్ అనేది లేదా? అది నచ్చలేదు కాబట్టి మీరు 3 అడుగులు దూరంగా ఉండాలని చెప్పాడు. కరెక్టే కదా? ఏంది ఏమన్నా అందరు కొడితే ఎట్లయినా ఏంది? 3 అడుగుల దూరంగా ఉండాలి. 3 అడుగుల దూరం నీవు అవతల నేను ఇవతల ఉంటే కెమెరా మొత్తం సెట్ నే చూస్తుంది. ఇక మనల్ని ఏం చూస్తుంది? అల్లు అర్జున్ ఫాలో అవుతున్నాడు. అల్లు అర్జున్ వేరే మ్యాటర్ ఏమన్నా పట్టుకో, కానీ అల్లు అర్జున్ మ్యాటర్ మాత్రం పట్టుకో. అల్లు అర్జున్ మాత్రం అని చెప్తున్నా. ఐరన్ రాడ్ లేక వాళ్ళ ఫ్రెండ్స్ వాళ్ళ ఫాలోవర్స్ మొత్తం. అర్థమైందా? అల్లు అర్జున్ ఫ్యాన్స్ చాలా డేంజరస్. జర జాగ్రత్తగా ఆయన గురించి చెప్పు. ఇప్పుడు పుష్ప 2 ఒక రేంజ్ లో పోయిండు ప్రపంచం మొత్తం. పుష్ప 3 ఒక రేంజ్ లో ప్రపంచాన్ని మొత్తం షేక్ చేసి అందుకోసమనే పుష్ప గ్లాసెస్ పెట్టుకున్నావు. ఇక్కడ నీకు సెట్ కావు. అతలే సులభద్రం తగ్గేదేలే. చెప్పు, డైలాగ్ చెప్పు. ఒక్కటి తగ్గింది ఏందో అది ఇక్కడ వచ్చి చెప్పు. కళ్ళజోడు ఉన్నా లేకపోయినా హీరో హీరోనే. అర్థమైందా? పెయింటింగ్ ఇగో విలన్స్ గానీ సైడ్ క్యారెక్టర్స్ గానీ స్టైల్ తీసుకుంటారు. హీరో క్యారెక్టర్ ఎప్పుడు ఇదే ఉంటది. ఏ సినిమాలో చూడు ఈ స్టేజ్ నుంచి వెళ్ళి తాగు ఈ రేంజ్ కు వస్తుంది. అర్థమైందా? ఏ సినిమాలు అయినా సరే సినిమా హీరోలు మొత్తం కష్టపడి పని చేసి లాస్ట్ టైమ్ లో కోటేసి అని అంటారు. అర్థమైందా? అందుకని సినిమాని చూసి నేర్చుకొని ఎదగాలి. కానీ సినిమాలో ఉండే హీరోయిన్ పట్టుకొని ఆమెను పట్టుకొని ఒక్కొక్క స్టూడియోలో ఒకరు నువ్వేమేం చేసినావు తెలుసా? నువ్వు చెప్పిన చెప్పుడికి ఆమె ఏమో బాగున్నాయి అన్నావు. ఏం బాగున్నాయి? ఓకే ఫ్రెండ్, చాలా రోజుల తర్వాత మా ఫ్రెండ్ వచ్చాడు. థ్యాంక్ యూ సో మచ్. ఫ్రెండ్ అంటే ఈయన కాలేజ్ ఫ్రెండ్ కాదు, ఏదో ఇక్కడ ఫ్రెండ్ అంటే. కాకపోతే ఇన్ని రోజులు మన సార్ది అసలు ఎంటర్టైన్మెంట్ లేకుండే ఈ రోజు మనకు ఎంటర్టైన్మెంట్ ఇస్తున్నాడు. ఒక యాక్టింగ్ చేసి చూపి.
ఇదేంటి ఇలా ఇరికిచ్చేసింది? యాక్టింగ్ రాదా? అలా కాదురా, ఇలా కొట్టుకోవాలి. బ్రాండ్ షీజ్ బ్రాండ్. నీ బ్రాండ్ నా బ్రాండ్ ఒకటి కాదు. అలా గట్టిగా కొట్టుకోవాలి, మెల్లగా కొట్టుకుంటే ఏంటి? ఇది కోటి బ్రాండ్, అర్థమైందా? ఇది అమీర్పేట బ్రాండ్. నాది అమీర్పేట బ్రాండ్. అమీర్పేట అంటే జర హై లెవెల్ ఉంటది. ఎస్, కోటి చీప్ ఇప్పుడు కాదయ్యో, అట్లా అంటావేంది? కోటి అనేది ఒక అర్థమైందా? కింగ్ కోటి. కింగ్ కోటి అని పేరు ఎందుకు పెట్టిండ్రు కానీ కోటి మాత్రం కింగ్ లాగానే ఉంటది. అమీర్పేట చీప్ రేట్ కోటిలో చీప్ రేట్ ఉండదు. చెప్పు నాన్న. ఆల్రెడీ బత్తాయి పిండేశారు కదా, ఇంకేం పిండి? ఓ పిండిన బత్తాయి రసం తాగాలి, అర్థమైందా? ఎప్పుడే గానీ బత్తాయిని పిండుడే కాదు, అంట అందులోకి వెళ్ళి వచ్చిన రసాన్ని కూడా తాగాలి నువ్వు. ఆ రసం తాగకనే నువ్వు ఎర్ర మిస్టేక్ అయినా. కాబట్టి ఇంకా చాలా మంది కూడా బత్తాయిలు చూస్తున్నారు. మన గౌరవనీయులు గోవింద చాగంటి వాళ్ళు కూడా చూడండి, బత్తాయిల దగ్గరికి వచ్చేసారు. ఆయన కూడా బత్తాయి చూసి బత్తాయిలు పిండుతా అంటున్నారు. మరి ఆమె ఆ బత్తాయిలు నాకు చాలా నచ్చింది. ఎవరైనా అవకాశం ఉంటే ఆ బత్తాయిలు నాకు ఇచ్చేవాళ్ళు. ఏయ్, ఈ మధ్యలో ఇది చాలా ఫ్యాషన్ అయింది. వచ్చినట్టు బత్తాయి పండే తీయాలి, బత్తాయి కాయనే తీయాలి. అర్థమైందా? ఏం పిండాలి మరి? బత్తాయి పండే రసం వస్తుంది బాగా, వేరే ఏమొస్తుంది? చెరకు గట్టిగా ఉంటుందండి, రసం రాదు.